హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పుష్ప సినిమాకి సంబంధించిన వివాదాలు రోజు రోజుకి పెరిగి పెద్దవవుతూ ఉన్నాయి. అసలు పుష్ప రూల్ అన్నారు, కానీ రూలింగ్ మాత్రం పుష్ప టీం మీదనే జరుగుతున్నట్టుంది. అసలు ఎవరు రూల్ చేస్తున్నారు, ఎవరి వల్ల ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మనం ఒకసారి గమనిద్దాం. పుష్పకి సంబంధించి మళ్ళీ కొత్త షెడ్యూల్ ఇస్తారు అనుకుంటే ఆ షెడ్యూల్ కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న డౌట్ కూడా ఉంది. ఎందుకంటే వివాదాలు ఆ స్థాయిలో ముదిరిపోయాయన్నమాట. అయితే ఇప్పటిదాకా మాట్లాడుకుంటుంది మనం డైరెక్టర్కి అలాగే హీరోకి మాత్రమే వివాదం ఉంది అని మనం అనుకుంటున్నాం. వీళ్ళకి మాత్రమే కాదు, వెనకాల మరికొంతమందికి కూడా వివాదాలు తలనొప్పులు ఉన్నాయి. సో అవేంటంటే, పుష్పకి సంబంధించి లాస్ట్ వీకే అనుకుంటా అల్లు అర్జున్ ఒక ఫారిన్ వెళ్ళాడు. అయితే ఆ వెళ్తున్న ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి ఎయిర్పోర్ట్ నుంచి, అలాగే ఫ్లైట్లో ఉన్నప్పటికీ కూడా. సో ఆయన గడ్డాన్ని దాదాపు తగ్గించేశాడు అనమాట బాగా. సో దాంతో గడ్డం తీసేశాడు. పుష్ప విషయంలో వీళ్ళిద్దరికీ వివాదం అయింది, సుకుమార్కి అల్లు అర్జున్కి. కాబట్టే ఆయన హర్ట్ అయిపోయి గడ్డం తీసేశాడు అని చెప్పేసి 2-3 రోజుల పాటు బాగా వైరల్ అయింది. అలాగే సుకుమార్ కూడా అల్లు అర్జున్ విషయంలో బాగా హర్ట్ అయి ఉన్నాడు. ఎందుకంటే అల్లు అర్జున్ పొలిటికల్ స్టాండ్ ఈ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొని పుష్ప పోస్ట్పోన్ అవ్వడము. సో దీని మొత్తానికి కారణం అల్లు అర్జునే అనే భావనతోటి కాస్త సుకుమార్ కూడా కినుక వహించాడు అనే వార్తలు వచ్చాయి. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ వల్లే ఈ పుష్ప షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ కొత్త షెడ్యూల్ రాలేదు. ఒకవేళ వస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోయేది అనే వాదన అయితే ఉంది. అయితే దీంట్లో నిజాలు మొన్నటిదాకా అయితే తెలియలేదు, కానీ తర్వాత వాళ్ళ టీం, అల్లు అర్జున్ టీం కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళు ఏమన్నారంటే, సోషల్ మీడియా టీం, కేవలం సినిమా షూటింగ్ కొద్దిగా షెడ్యూల్ గ్యాప్ ఉంది కాబట్టి మేము అల్లు అర్జున్ గడ్డం తగ్గించాడు, మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు ఆ గడ్డం వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ టీం చెప్పారు. అయితే ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. 2 రోజుల పాటు ఖాళీగా ఉండే తర్వాత రియాక్ట్ అయ్యేసరికి అది వర్కౌట్ అవ్వలేదు. జనాలు అయితే ముందు ఏదైతే నమ్మారో వాళ్ళిద్దరి మీద వివాదం అదే నమ్ముతూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి కాస్త డీప్గా మాట్లాడుకుంటే, పుష్ప వివాదంలో మరికొన్ని విషయాలు తెలుస్తూ వస్తున్నాయన్నమాట. పుష్ప టీం కొంతమంది ఆ ఇంటర్నల్ సర్కిల్లో షేర్ చేసుకున్న విషయాలు ఇప్పుడు మన దాకా వచ్చాయి. సో మనం అవి మాట్లాడదాం. అదేంటంటే, మొదట్లో పుష్ప సినిమా రిలీజ్ ఎందుకు పోస్ట్పోన్ చేశారు అనే టాపిక్ వచ్చినప్పుడు కేవలం షూటింగే కాదు, ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ఇట్లా పొలిటికల్ స్టాండ్ జగన్ పార్టీ వైపు తీసుకొని ఒక వ్యక్తికి ప్రచారం చేశాడు, ఆయన పర్సనల్గా ఇది నాకు కేవలం ఒక వ్యక్తి మీద మాత్రమే నేను చూపిస్తున్న కన్సర్న్ అని చెప్పినా సరే, అది ఆయన ఒక పార్టీ స్టాండ్కి సింబల్గా మారిపోతుంది. రాజకీయాలు అంటే ఏదైనా అంతే కదా. ఒక వ్యక్తికి మనం మద్దతు తెలియజేస్తున్నామంటే ఆ వ్యక్తి నమ్మిన, ఆ పార్టీలో ఉన్న, ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలకి, మేనిఫెస్టోకి ప్రతి దాన్ని సమర్థించినట్టే. ఊరికే పైన డైలాగులు అంటే సరిపోదన్నమాట. సో ఆ విధంగా దాన్ని సమర్థించినట్లు అయిపోయి, ఎవరైతే వ్యతిరేక వర్గం ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉండి ఆ టైంలో గట్టిగా పోరాడుతూ వస్తున్నారో జగన్ విషయంలో, ఆ పవన్ కళ్యాణ్ గారు, జనసేన, టీడీపీ వీళ్ళంతా కూడా దీనికి కాస్త ఇబ్బంది పడ్డారు. ఎందుకు అల్లు అర్జున్ ఇలా చేస్తున్నాడు, మెగా ఫ్యామిలీ హీరోలంతా ఏమో జనసేన దగ్గరకు వచ్చేసి ఈ పార్టీకి ప్రచారం చేయడము, పవన్ కళ్యాణ్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం, ఇదంతా చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం కనీసం పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి అక్కడ చేశాడు, కనీసం పవన్ కళ్యాణ్ గెలుపు గురించి కూడా ఆయన ఏ ప్రయత్నం చేసినట్టుగా లేదు. సరే వాళ్ళ మధ్య ఏదో చిన్నపాటి గ్యాప్ ఉంది అనుకుంటే ఉండొచ్చు, సరే అది అలా ఉండిపోయింది. కానీ ఆ గ్యాప్ని అనవసరంగా ఆయన పెద్ద చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎలా అంటే, పవన్ కళ్యాణ్కి ఆయన తర్వాత మళ్ళీ ట్విట్టర్లో కంగ్రాట్స్ చెప్పాడు. అది 10% సీట్లన్నీ గెలిచిన తర్వాత అదంతా ఏదో మామూలుగా ఒక ప్రొఫెషనల్గా, సోఫిస్టికేటెడ్గా జరిగిపోయినట్టుగా కనపడింది. ఇదిలా ఉంటే తరువాత ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు ఏంటంటే, కేవలం అదొక్కటే కాదు, ముఖ్యంగా ఈ గొడవ ఏదైతే పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యాన్స్, అలాగే గవర్నమెంట్ ఇప్పుడు ఏర్పాటై ఉంది కాబట్టి, ఈ గవర్నమెంట్ ఈయన చేసిన చర్యలకి అల్లు అర్జున్ మీద బాగా కోపంతో ఉన్నారు. దాంతో సో ఈ గవర్నమెంట్ ఈ సినిమా విషయంలో కాస్త సీరియస్గా ఉందన్న విషయం రావడంతో దీన్ని కొనే బయ్యర్స్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక వెనకడుగు వేస్తున్నారు అనేది వార్త. దీంతోపాటు మరొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఇక అల్లు అర్జున్ని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది తన గవర్నమెంట్ పవర్ తోటి అని అయితే వాదన వస్తుంది. అల్లు అర్జున్ కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ అడిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి కక్షపూరిత పద్ధతిలో వెళ్ళే వ్యక్తి కాదు అని చెప్పి కూడా కొన్ని వినపడుతూ ఉన్నాయన్నమాట. అది నిజమే. ఎందుకంటే ఈ విధంగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ వైపు నుంచి అల్లు అర్జున్కి ఒత్తిడి వస్తుంది. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి అల్లు అర్జున్ కావచ్చు, అలాగే సుకుమార్ కావచ్చు, వీళ్ళు ఆయన ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడికి అల్లు అర్జున్కి చిరాకేసి నేను అలా వెళ్ళను అని చెప్పేసి తాను ఈగోకి తీసుకొని ఈ షూటింగ్ ఆపడానికి కారణమయ్యాడు అనేది ఇప్పుడున్న ఇంటర్నల్ వార్త అనమాట. అంటే ఒత్తిడి చేయడంలో కూడా తప్పులేదు. వాళ్ళు డబ్బులు పెట్టారు, ఎంతో కష్టపడి సినిమా నిర్మించారు. సో వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది. సో ఏదో ఒక చర్య వల్ల మొత్తం సినిమాకే డ్యామేజ్ జరిగితే ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆ ప్రొడ్యూసర్స్ కావచ్చు, అందరికీ ఇబ్బందే. ఆ హీరో గ్రాఫిక్ కూడా ఇబ్బందే. ఈ సినిమాకి జాతీయ స్థాయిలో మార్కెట్ అయ్యే అవకాశం ఉంది.
దీంతోటి అల్లు అర్జున్ బాలీవుడ్లో కూడా తన పాగా వేసే అవకాశం గట్టిగా ఉంది. ఆల్రెడీ పుష్పతోటి ఒక ఇమేజ్ అయితే తెచ్చుకున్నాడు. ఇది కానీ బాలీవుడ్లో గట్టిగా హిట్ అయితే ఇక పూర్తి స్థాయిలో ప్రభాస్ ఏ విధంగా అయితే ఆల్ ఇండియా లెవెల్ స్టార్ అయ్యాడో అదేవిధంగా అల్లు అర్జున్ కూడా అయ్యే అవకాశం ఉంది. మరి ఎందుకు ఆ అవకాశాన్ని చేజేతులా కాలదనుకుంటున్నాడు అనేది మరో ప్రశ్న. ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇంకొకటి బయలుదేరింది. ఏంటంటే ఈ సినిమాలో విలన్గా చేసిన ఫహాద్ ఫాజిల్ మలయాళ నటుడు. వాళ్ళ భాషలో ఆయన హీరోగా చేస్తూ ఉన్నా పక్క భాషల్లో మాత్రం విలన్గాను ఒక మంచి రోల్స్ ఉంటే చేస్తాడు. అద్భుతంగా పుష్ప సినిమాలో చాలా తక్కువ టైంలో ఉన్నా సరే తను ఉన్న తక్కువ టైంలో కూడా అద్భుతమైన మార్క్ వేశాడు. నిజం చెప్పాలంటే హీరోని కూడా మరిపించాడు. అంత అద్భుతమైన నటన చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు. కాబట్టే వెతికి ఆయన తీసుకొని వచ్చారు. సో షకావత్ పాత్రలో చాలా బాగా చేసి మెప్పించి దీంట్లో పుష్ప సెకండ్ పార్ట్లో ఆయనకి చాలా ఎక్కువ డ్యూరేషన్ ఉన్న రోల్ ఇచ్చారు. సో ఆ రోల్లో ఆయన బాగానే పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్లో పాల్గొంటూ ఉన్నాడు. దాదాపు సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ పోన్ల వల్ల ఈయన డేట్స్కి ఇబ్బంది వచ్చింది. ఫహాద్ ఫాజిల్ డేట్స్కి ఇబ్బంది వచ్చి ఆయన మళ్ళీ స్పెషల్ ఫ్లైట్స్లో వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకొని మళ్ళీ వేరే సెట్కి వెళ్ళిపోయి ఈ విధంగా చాలా గందరగోళానికి గురైపోయి ఇక లాభం లేదు, మీరు ఇట్లా పోస్ట్ పోన్లు చేస్తే కుదరదు, నాకు వేరే షెడ్యూల్స్ దెబ్బతింటున్నాయి కాబట్టి నేను ప్రస్తుతానికైతే రాలేను అని చెప్పేసి ఆయన వీళ్ళకి ఖరాఖండిగా చెప్పినట్టుగా వార్తలు ఉన్నాయి. సో మెయిన్ విలన్ ఈ విధంగా చెప్పాడంటే ఇక సినిమా పరిస్థితి ఏంటి అనే డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. నిజానికి ఆయన పార్ట్ దాదాపు కంప్లీట్ అయినట్టుగానే ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా షూటింగ్ జరుగుతూ ఉంది ఆయనది. సో నాకు తెలిసి ఇంకా కొద్దో గొప్ప ఒక 10% ఏమో ఉండుండొచ్చు. అన్నీ సెటరేట్ అయిపోయి ఈ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిసి ఏదైనా చిన్న మీటో లేకపోతే ఒక చిన్న జెస్చర్ వాళ్ళ అనుబంధానికి సంబంధించి ఏదైనా బయటకు వస్తే తప్ప ఇవన్నీ కూడా సమసిపోవు. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ఏమవుతుందంటే ఇక సినిమా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే ఆల్రెడీ మరో రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు కాబట్టి డిసెంబర్కి ఎప్పుడు రావచ్చని అన్నారు కాబట్టి ఈలోపు ఇవన్నీ సర్దుమణిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళు సీరియస్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా సినిమాకి సంబంధించి కొన్ని మంచి పనులు చేయాలనే ఆలోచన కూడా ఆ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ మంచి పనుల్లో ఇది కూడా ఒకటి భాగం అవుతుంది. ఆ విధంగా అల్లు అర్జున్కి అయితే ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. సుకుమార్ మీద కాస్త కినుక వహించాడు. సుకుమార్ కూడా అల్లు అర్జున్ మీద కోపంతో ఉన్నాడు అనేది వార్త.